అన్నిటికి సరిపడగా మంచి బిళ్ళలు ఇస్తున్నారు కదమ్మా గవర్నమెంట్. మాకు బిళ్ళలో జావద్దు కానీ బాబా, ఆ, మాకు బిళ్ళలో వద్దు, ఏమీ వద్దు కానీ ఎక్కువ వచ్చినట్టు చేసి సరాకు బాగా రేటు దించేసేయి. సారాకు బాగా రేటు దించేస్తారా? దించేయి, బాగా దించేయండి. సరాకు రేటు బాగా దించేస్తే మగవాళ్ళకి మాత్రము ఈ 4000 ఇచ్చే వాళ్ళకి 6000 ఇచ్చి సారాకు రేటు దింపేయండి ముందు గమ్ముని. అది కాదమ్మా, సారాకే రేటు దింపేయమంటున్నారు. మరి మన ప్రభుత్వం మరి ఆ రోజు హామీ పెట్టారు కదా, ఏదైనా ఏంటి సరసమైన ధరలకే ఇస్తామని అనేసి అన్నారు కదా, ఆ మాట మీద ఏదో ఫాలో అవుతున్నారులే అమ్మా. అండి ఉండోడు ఎల్లు ఉండోడితే పెడుతున్నాడు, లేనోడు ఎల్లు ఉండోడితే పెడుతున్నాడు, బేదోడు ఎవడు చూస్తలేదు. అతను పొమ్మంటున్నారు. ఇప్పుడు అది కాదమ్మా, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏం అడుగుతున్నారు? ఏమడిగేది అంటాను, మా ఆడవాళ్ళకి ఏదన్నా న్యాయం చేయండి, మా ఆడవాళ్ళకే న్యాయం కావాలా. ఇప్పుడు అదేంటమ్మా, రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్ని మీ మీ పేరు మీదే కదమ్మా అన్ని వచ్చినాయి. 5 కేజీలు బియ్యం పోతున్నారు. ఈ గ్యాస్ బండకేమో 1000 రూపాయలు పెంచారు. ఆ 1000 రూపాయలు ఎలాగొస్తున్నాయండి మాకు? కరెంటు బిల్లు 5500, 1500 అంటున్నారు, 5500 అంటున్నారు. ఒక బుడ్డేళ్ళకి ఇచ్చుకుంటాం. ఇన్ని రకాలుగా అంటుంటాడు, ఇవన్నీ కట్టమండి. ఏం పోటుకెళ్తున్నామని ఇవన్నీ మేము కట్టమండి. ఎలా బతకాలని మేము ఇవన్నీ ఏమని తిని, అసలు మాకు వచ్చే వయసేనా ఇది? వయసుకొచ్చి ఇందామటి చేసుకుంటా మేము ఎలా బతకాలో మీరు ఒకసారి ఆలోచించి మాకు ఏదన్నా న్యాయం చేస్తారా? లేకుంటే ఒకసారి ఏదన్నా గుంపులు వచ్చి చంపేయండి ఊరి మీద. అదేంటమ్మా అంత మాట అన్నావో? ఎందుకు చంపుతామమ్మా మనుషుల్ని? మరి ఎందుకండి